ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క రోజుకి మారిపోతుంది ఉండడానికి సాక్ష్యం ఏంటయ్యా అంటే నిజామాబాద్లో ఇప్పుడు బీఆర్ఎస్ కింగ్ మేకర్గా ఉంది. బీజేపీకి 29 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 18, ఎంఐఎంకి 12. వాళ్ళిద్దరు గెలిపితే 30. ఇప్పుడు ఒక్క సీటు గెలిచినటువంటి బీఆర్ఎస్ఏ కీలకం. వీళ్ళిద్దరూ ఇప్పుడు దీంట్లో కనుక కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ వేసే ఓటు కీలకం అవుతుంది. అయితే నిజామాబాద్ ఎంపీ ఇటు వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుంది, నిజామాబాద్ మేయర్ వాళ్ళు అవుతారు. ఇట్లాంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. మున్సిపాలిటీల్లో వీటిట్లో బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అదిగో బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్నది నిరూపణ అయిందని చెప్తుంది. అలా కాదంటే కాంగ్రెస్ గెలిపించినట్టు అప్పుడు బీజేపీ వాళ్ళు అదిగో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బయటికి నాటకాలు ఆడుతున్నారని చెప్తుంది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితి హంగులు అనేక చోట్ల రావడం వల్ల ఎదురవుతున్నటువంటి సమస్య అని చెప్పాలా. ఓవరాల్గా ఇది కొత్త చర్చకి తావిచ్చిన అంశం.